మంచిదండి. మొదటిగా దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆదివారపు ఆరాధనకు చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి నామములో నా హృదయపూర్వక వందనాలండి. మరలా దేవుడు మనకి ఈ యొక్క ప్రభు దినాన్ని మనకి అనుగ్రహించడం, మనందరం కూడా వాక్య సన్నిధిలో కలుసుకోవడం చాలా సంతోషించేటువంటి విషయం. మరి గడిచిన కాలం అంతా కాచిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే ఈ దినాన్న మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు తెలుసుకుందాం, తర్వాత నేర్చుకుందాం. ఈ దినం మనం నేర్చుకునేటువంటి మరి వాక్య భాగంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అని అంటే మొహమాటము అనేటువంటి పదం మీద మనం ప్రయాణం చేద్దాం. అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో అనేటువంటిది ఆలోచన చేద్దాం. మొహమాటము అనేటువంటి పదం ఎందుకంటే సర్వసాధారణంగా మనం జీవించేటువంటి జీవితాల్లో కూడా మొహమాటానికి వెళ్ళడం వలన చాలా ప్రమాదాలు ఎదురవుతాయి అనేటువంటిది మనకి తెలుసు. మొహమాటానికి వెళ్ళి కొందరు ఒకరప్పు మరొకరు భరించేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మొహమాటానికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మొహమాటానికి వెళ్ళి అపనిందలు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మొహమాటానికి వెళ్ళేటప్పుడు మనం చాలా ఆలోచన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. మొహమాటంతో చేసేది ఏదైనా ప్రమాదానికే మనల్ని నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవులకి దేవుడు ఏ విషయాన్ని చెప్తున్నాడో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొన్న శుక్రవారం సోదరుడు క్రాంతి కుమార్ చదివినప్పుడు ఒక వాక్యం నాకు వినిపించింది. ఆ వాక్యం వినిపించినప్పుడు దాని మీద మనం ఆలోచన చేస్తే మంచిది అని అనుకున్నాను. ఎందుకనంటే క్రైస్తవులంగా ముఖ్యంగా వాక్యాన్ని అనుసరించేటువంటి వారు మొహమాటానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రిక రాస్తూ ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అక్కడ ఇచ్చాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారై ఉండకుడి అనడండి. విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు మొహమాటము లేని వారిగా ఉండాలి అని చెప్తున్నాడు. విశ్వాసం గురించి బోధించేవారు మొహమాటం లేని వారిగా ఉండాలి అన్నదాన్ని చెప్తున్నాడు. విశ్వాసాన్ని ఎవరు పాటించినా వారు మొహమాటం లేని వారే ఉండాలి. ఎందుకనంటే మొహమాటం ఏం చేస్తుందంటే విశ్వాస భ్రష్టత్వానికి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రైస్తవులకు చెప్తే ఏమన్నాడంటే విశ్వాస విషయంలో మొహమాటం గలవారే ఉండండి అనలేదు, ఉండకుడి అన్నాడు. అంటే ఇప్పుడు విశ్వాస విషయంలో మొహమాటం లేని వారిగా ఉండడం అని అంటే ఎలా ఉంటుందనంటే ఎదుటి వారికి కొంచెం బాధగా ఇబ్బందిగా ఉంటుంది అది. ఎందుకనంటే అమ్మా నువ్వు ఇది చేయడం తప్పు, కారణం ఏంటి, ఇది విశ్వాస సంబంధమైన జీవితం, మొహమాటం లేని వారిగా ఉండాలి అని అన్నప్పుడు మనం అది చేయడం తప్పు అని ఖండితంగా చెప్పగలగాలి. మరి అలా చెప్పినప్పుడు చూసావా నన్ను ఎంత మాట అనేసారో, అందరిలోనూ పట్టుకుని అన్నప్పుడే బుద్ధి వస్తుంది అని దేవుని వాక్యం కూడా చెప్తుంది. షార్ట్ని చెప్పమంటలేదు, అందరి ముందును అనాలి. ఎందుకనంటే ఆ వ్యక్తితో పాటు అక్కడ ఉన్నవారు అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి విషయం తెలియాలి అని చెప్పి తిమోతికి చెప్తాడండి. అందరి ముందు చెప్పాలి. పౌలు తిమోతికి పత్రికలు రాస్తూ దీన్ని చెప్తాడు అనమాట. అందరి ముందు చెప్పాలి. అందరి ముందు చెప్పినప్పుడు అందరికీ వస్తుంది అనమాట ఆ తెలివి. కాబట్టి మొహమాటానికి వెళ్ళడం వల్ల మనం మనుషుల్ని రక్షించలేం, మనుషుల్ని బలపరచలేం. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే క్రీస్తు యేసు వారి యొక్క విశ్వాస విషయంలో మనం మొహమాటం లేని వారిగా ఉండాలి. 1 జీవన శైలి, 2 దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి క్రమం. ఈ రెండింటి నుంచి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ దినం మొదటిగా జీవన శైలి గురించి మనం తెలుసుకుందాం. జీవన శైలిలో దేవుని పక్షంగా నిలబడేటువంటి వారు ఎలా ఉండాలి, దేవుని పక్షంగా నిలబడిన వారు ఎలా ఉండాలి, దేవుని ఆరాధించే క్రమం గురించి దేవుని చేత మీద తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ముందు మనం జీవన శైలి, క్రైస్తవుడిగా జీవించేటువంటి జీవన శైలి గురించి కూడా
మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమని నేను ముందుగానే చెప్పాను. ఇదే యాకోబు రాస్తూ మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఓ మాట అంటాడు. 8వ వచనం నేను చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఏంటి అని అంటే, ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు అన్నాడు. తేల్చి చెప్పేశాడు. ఏంటంట? ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందును అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరకునని తలంచుకోవద్దిగా. ద్విమనస్కుడు అంటే ఏంటండి? రెండు మనస్సు కలిగిన వాడట ఇక ప్రభువు నుంచి ఏదైనా వస్తుందని ఆశపడని అవసరం లేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 మనస్సులు కలిగిన వారంగా ఒకవేళ ఉంటే ఖండితంగా మనం మాట్లాడుకోవాలి. ఏముండకుండా? మొహమాటం ఉండకుండా ఖండితంగా మనం మాట్లాడుకోకపోతే ప్రభువు నుంచి మనం ఏమీ పొందుకోలేము. ఎందుకనంటే క్రైస్తవులు అధిక శాతం ఏ మనస్సు కలిగి ఉన్నారో తెలుసా? ద్విమనస్సు. 1 క్రైస్తవ కోణం, 2 లోక సంబంధమైన బాణిని అవలంబించడం. అంటే దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని పక్షంగా నిలబడతాం, దేవుని కోసం మనం ఏదైనా చేస్తానని అంటాం. ఓకే, అంతవరకు మంచిది, చాలా సంతోషం. అయితే మనం అక్కడే ఉంటే ఇది చాలా సంతోషం. కానీ ఇలానే కొందరు ఏం చేస్తారంటే లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచారాలతోటి కలిసిపోతాం అన్నమాట. మనుష్యులు కల్పించిన పద్ధతుల్లో మనం కానీ కలిసిపోతే కొన్ని ఉంటాయి, ప్రమాదం కానీ ఉంటాయి. మనుషులు కల్పించిన పద్ధతుల్లో కొన్ని ప్రమాదం కానీ ఉంటాయండి. కొన్ని ఉంటాయి ప్రమాదమైనవి. ప్రమాదం కానివేంటి, ప్రమాదం అయినవేంటి అని అంటే, మనుషులు కల్పించిన కొన్ని పద్ధతుల్లో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటుంటాయి. అవేమి మనకేమి ప్రమాదం తెచ్చిపెట్టవు. కానీ కొన్ని ఆచారానికి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే దైవ విరోధ కార్యక్రమాలు మనం చేసే విధంగా మనల్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని ఆరోగ్యానికి సంబంధించి ఉంటాయి, ఏం చేయు. మనుషులు కొన్ని పూర్వం నుంచి కూడా ఇలా వెళ్ళేటప్పుడు ఇలా చేతులు కడుక్కోవాలనో కాళ్ళు కడుక్కోవాలనో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవేమి మనం ఏం ప్రమాదం తెచ్చిపెట్టేవి అవేవి కూడా. కానీ కొన్ని ఆచారాలు ఉంటాయే, ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే అమ్మమ్మ నష్టం వచ్చేద్ది, అరిష్టం వచ్చేద్ది, ఇలాంటివి ఉంటాయి. అవేం చేస్తాయే? అవే మనల్ని దేవునికి దూరపరిచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం మొహమాటం లేని వారిగానే మాట్లాడాలి. అవతల వాడు ఇబ్బంది పడవచ్చు, అవతల వాళ్ళు దీన్ని బట్టి ఇబ్బంది పడవచ్చు. వీడు ఎన్ని ఇలాగే మాట్లాడుతారండి, పడితే పడినాయి. ఎందుకని? లేకపోతే వాడితో పాటు మనం కూడా ఎక్కడికి పోతాం? దేవుడికి దూరంగా పోతాం. మొహమాటానికి పోతే మనం నరకానికే పోతాం. కాబట్టి మొహమాటం పనికిరాదు విశ్వాస జీవితంలో. నేను మొహమాటంగా వెళ్ళకూడదు, మొహమాట పడి మీకు చెప్పడం మానకూడదు. ఇది ప్రతి ఒక్కరూ అనుకోవాలి. నేను మొహమాటంగా వెళ్ళకూడదు, ఎదుటి వారిని మొహమాట పెట్టి వారిని ఇబ్బంది పెట్టకూడదు. కరకండిగా ఉండాలి క్రైస్తవుడు. దేవునికి ఇది విరోధం అని తెలిసినప్పుడు మనం దానికి దూరంగానే, దేవునికి విరోధమైంది మనకి విరోధమే, దేవునికి ప్రియమైనది మనకి ప్రియమైంది. కాబట్టి దేవునికి విరోధమైంది మనం మొహమాటానికి పోయి అనుసరించామనుకో, మనం దేవునికి ఏమైపోతాం? విరోధులం అయిపోతాం. కాబట్టి దేవునికి విరోధులు అవ్వకూడదు అని అంటే మనం మొహమాటం లేని వారిగానే ఉండాలి ఏ విషయంలోనైనా సరే. అలాగా ఉండకపోతే ద్విమనస్కులం అవుతాం మనం. 2 మనసులు, దేవుని మనసు, దయ్యపు మనసు. ఈ 2 మనసులు ఎక్కడున్నాయి? మనలోనే, ఒక్కళ్ళలోనే ఉన్నాయి. దేవుని మనసు ఉంది, దయ్యం మనసు ఉంది. దేవుడు మనసు అంటే దేవుని కోసం నిలబడ్డం, దయ్యం మనసు అంటే లోక సంబంధమైన కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను అని అనడం. ఈ 2 ఉంటే ద్విమనస్కుడు అవుతాడు. ద్విమనస్కుడు అయిన వాడు దేవుని నుంచి ఏమి, అదే కదా ఉంది, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక. అంటే స్థిరంగా లేడు ఒక మార్గంలో. అస్థిరుడు అంటే స్థిరమైన వాడు కాదు. ఇటు దేవుడు అంటాడో అటు దైవం అంటాడు, ఈ 2 అంటాడు. ఇలాంటి వాడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరకునని తలంచుకొనరాదు. నువ్వు ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకు. ఎక్కడి నుంచి? దేవుడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు.
దేవుని దగ్గరికి వెళ్తున్నావు, లోక ఆచారాల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. లోక సంతోషాన్ని కాదనుకుంటలేదు, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు, రెండూ చేస్తున్నావు. కాబట్టి నీ బతుకు నువ్వే బతకాలి. నీకెవరు సహాయం లేదు, దేవుని సహాయం లేదు. ద్విమనస్కుడైన వాడు దేవుని నుంచి ఏమైనానో పొందుకుని తను తలంచుకున్న రాదు. ఇది మాత్రం చాలా గట్టిగా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. దీని మీద మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం. రోమీలకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయములో ఒక మాట ఇక్కడ చదువుకుందాం. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనడాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం పొందుకుని ప్రభువుని సొంత రక్షకుడిగా ఎందరైతే అంగీకరించారో, ఆ క్రీస్తు ప్రభు సంఘానికి ఎందరైతే కట్టబడ్డారో, ప్రభు ద్వారా ఎందరైతే చేర్చబడ్డారో వారందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. అంటే 2 విధాల మర్యాదలు. ఒకటి ఈ లోక మర్యాద ఉంది, 2 దేవుని మర్యాద ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ లోక మర్యాద ఉంది అని అంటేనే దేవుని మర్యాద ఉంది అని అర్థం అన్నమాట. మర్యాద అంటే ఏంటి? మర్యాద అంటే ఏంటి? ఇచ్చేదేనా? ఇచ్చేదే కదండి, చేస్తాం. మర్యాద అనేది ఏంటంటే పదం కాదు. అది మర్యాద అనేది పదం కాదు, బోర్డు మీద రాసుకునేటువంటిది కూడా కాదు, చేసేది. మనం చేసేదే మర్యాద. అంటే ఎవరన్నా వస్తారో మన ఇంటికి, ఎలా చేస్తాం మర్యాద? ఏం చేస్తే అదే మర్యాద. బాగా చూసామనుకో ఎంత మర్యాద చేసిందో అంటాం. తేడా చేసామనుకో చాలా మర్యాద అమ్మా అంటాం. అదే పదం. ఎంత మర్యాద అన్నా చాలా మర్యాద అన్నా ఒకే అర్థం కదా, ఒకే అర్థం. ఎంత మర్యాద అన్నా చాలా మర్యాద అన్నా ఒకే అర్థం. కానీ 2 భావాలతో మాట్లాడుతున్నాం దాన్ని. ఎంత మర్యాద చేసిందమ్మా, చాలా మర్యాద చేసేసింది అమ్మాయి అంట. అంటే అక్కడ చూడండి, స్లాంగ్లో మార్పు వచ్చింది. ఆ పదం ఉచ్చారణ మారింది అంతే, భావం ఒకటే. అంటే మనం చూసే పద్ధతి అది. ఆ చూసే పద్ధతినే మనం ఏమంటున్నాం అంటే మర్యాద అన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోక మర్యాదను మీరు అనుసరించండి అన్నాడు క్రైస్తవులతో. అంతేనా? ఈ లోక మర్యాదను మీరు అనుసరించండి అన్నాడు. అంతేనమ్మా? అనుసరించండి అని అన్నాడు, అనుసరించకండి అన్నాడు. ఎందుకే బాగా వినండి మీరు. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక మరి ఏం చేయాలి ప్రభువా అని అంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. బాప్తిసం తీసుకున్న వారు, సంఘానికి వచ్చిన వారు రూపాంతరం పొందండి, మారాలి. రోజు రోజుకి మనం ఏమవ్వాలట? మన రూపం మారాలి. ఏ రూపం రావాలి? గయ్యాళి రూపం రావాలి. అంతేనా? పెద్ద దయ్యపు రూపం రావాలి. మరి ఏ రూపం రావాలి? క్రీస్తు స్వరూప్యము రావాలి. ఎఫెస్సీ సంఘంతో మాట్లాడుతూ ఆయన అదే అన్నాడు. ఎఫెస్సీలు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తాడు 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కూడా, క్రీస్తు స్వరూప్యంలోనికి మనము కూడా సమరూపము గలవారముగా మారాలి అన్నది దేవుని చిత్తమై ఉన్నదట. అంటే క్రీస్తు లాంటి ప్రేమ, క్రీస్తు లాంటి ఔదార్యం, క్రీస్తు లాంటి ఓర్పు, క్రీస్తు లాంటి త్యాగం, క్రీస్తు లాంటి ఆదరణ, క్రీస్తుకున్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇది రూపాంతరం చెందడం అనమాట. క్రైస్తవుడు రూపాంతరం చెందడం అని అంటే. కాబట్టి లోక మర్యాదను మీరు ఎక్కడ పెట్టాలి? మందిరానికి వచ్చే వరకు పక్కన పెట్టాలా? బాప్తిసం తీసుకున్నప్పుడే దాన్ని పక్కన పెట్టాలి. అనుకోకుండా అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది లోక మర్యాద కదా. మరి మనం అక్కడే ప్రయాణం చేస్తాం కాబట్టి ఆ తిరిగేటప్పుడు ఇవన్నీ ఎదురవుతుంటాయి. కానీ ఇది మా మర్యాద కాదు అని అనాలంట మనం. ఇది మా మర్యాద కాదు. మరి మీ మర్యాద ఉందా అంటే ఉంది. క్రైస్తవ మర్యాద, దేవుడు చెప్పిన మర్యాద. క్రైస్తవుడికి ప్రత్యేకమైన మర్యాద ఉంది. ఏంటి అంటే దేవుడు మనం ఎలా బ్రతకాలని కోరాడో అదే మన మర్యాద. శుక్రవారం చెప్పుకుంటున్నాం, ఇందులోనే చెప్తాడు అన్నీ కూడా. ఈ 12వ అధ్యాయంలోనే క్రైస్తవుడు ఎలా బ్రతకాలో క్రైస్తవ మర్యాద అంతా కూడా ఇందులోనే చెప్పాడు అనమాట. 9 నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత చదువుకోండి. ఆల్రెడీ శుక్రవారం చెప్తున్నాను నేను వాటిని అన్నిటిని కూడా, క్రైస్తవ మర్యాద ఏంటో అన్నదని. సో ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఒకవేళ ఇన్ కేస్ అనుసరిస్తే
బాప్తిసం పొందాం, దైవ మర్యాద అనుసరిస్తున్నాం, లోక మర్యాద అనుసరిస్తున్నాం. రెండు అనుసరిస్తే ఏంటి నష్టం? రెండు అనుసరించాం, అబ్బా ఏ ఆదివారం వదలం, ఏ శుక్రవారం వదలం, ఏ ప్రార్థన కూడిక ఎక్కడ ఏం జరిగినా అది థ్యాంక్స్ గివింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏది వదలం. అలాగే లోకంలో ఏవేవో జరుగుతున్నాయి, అవి కూడా ఏవి వదలం. మనుషులు బాధపడతారేమో మొహమాటానికి పోయి అవి వదలం, దేవుని భయానికి పోయి ఇది వదలం. బాగానే ఉంది, ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పుకోవడానికి, చూడడానికి? ఇవన్నీ అమ్మ వాళ్ళు చాలా మంచోళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళినా కానీ ఇదేం కాదనరు, ఇదే చేసేస్తారు. చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, అందరి దగ్గర మనం మంచోళ్ళలాగా కనపడతాం. మొహమాటానికి వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నాం అంటే దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చుకుంటున్నాం అండి? ఉగ్రత తెచ్చుకుంటున్నాం. దైవోగ్రతకు మనం పాత్రలు అవుతున్నామట. కాబట్టి మనం ఒక్క మర్యాదను అనుసరించాలి, దైవ మర్యాద. రెండు మర్యాదలు అనుసరించామనుకో చెప్పుకోవడానికి చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నష్టం ఉంది. అది ఎంత చదివాం కదా మనం, యాకోబు రాసినట్టు పత్రికలో మొదటి అధ్యాయంలో చదివాం. ఏంటట? ఈ ద్విమనస్కుడైన వాడు అస్థిరుడిగా ఉన్నాడు గనుక ఇక ప్రభువు నుంచి తనకి ఏమైనను అందునేమో అని తడడు అనుకొన వద్దు అన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఏమి ఇవ్వనురా అంటున్నాడు అనమాట. నేను నీకు ఏమి ఇవ్వను. ఎందుకు? ద్విమనస్కుడివి, అస్థిరుడివి కాదు. ఇటు ప్రభువు నీవాడు అంటున్నావు, అటు లోకము నీదే అంటున్నావు. కాబట్టి రెండు మనదే అనేవారు చెప్పుకోవడానికి బాగుంటుంది, వినడానికి ఇంకా బాగుంటుంది, కానీ ప్రభువు నుంచి ఏది పొందుకోలేమని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏంటి అని అంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది దేవునికి అనుకూలమో, ఏది సంపూర్ణమై ఉన్నదో అది మనం పరీక్షించి దాన్ని తెలుసుకోవాలి. దాన్ని అనుసరించినప్పుడు మనం నూతనీకరణ చెందుతాం. లేదండి రెండు అనుసరిస్తున్నాం అయినా ప్రయోజనకరంగానే ఉంటుందేమో అని మనం అనుకుంటే, ఒకవేళ దేవుని మనసు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు కొంతవరకు. ఈ చెప్పిన దానికి ఉదాహరణగా, దృష్టాంతంగా ఈరోజు సంగతి చూపిస్తాను మీకు. ఎప్పుడు మీరు చూసి ఉండరు, ఆ సంగతి చూపిస్తాను. ఒకసారి రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం. ఇది వినడానికి బాగుంటుందా? జాగ్రత్తగా వినాలి మీరు. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనంటే, క్రీస్తు యేసు విశ్వాస విషయంలో మనం మోమాటము లేని వారిగా ఉండాలి. ఒకవేళ మోమాటకి కనుక వెళితే మనం ద్విమనస్కులం అవుతాం. ఇటు దేవుణ్ణి అంటాం, అటు దయ్యాన్ని వెంబడిస్తాం. ఏది మనది కాదు అనం, అది మనదే ఇది మనదే అంటాం. రెండు మనస్సులు కలిగి ఉంటాం. ఇలాంటి ద్విమనస్కుడు అస్థిరుడు గనుక వీడు ప్రభువు నుంచి ఏమైనాను అందుకొనని వాడు ఆశపడన అవసరం లేదు. కాబట్టి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో మీరు పరీక్షించి తెలుసుకుని దాన్ని అనుసరించడం ద్వారా మన మనస్సు మారి నూతన పరచబడి దేవునికి అనుకూలమైన రూపాంతరాన్ని మనం పొందుకోగలం. లేదండి అనుసరించినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అంత సీరియస్గా దేవుడు తీసుకోడు అని మనం అనుకుంటే, తీసుకుంటాడో తీసుకోడో తెలుసుకోవడానికి దేవుని మనసు దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని మనసే ఇక్కడ పూర్వకాలం ఇజ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజల దగ్గర కనిపిస్తుంది. ఏం జరిగింది అని అంటే 17వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి వస్తే, అక్కడ అషూరు రాజు అనేటువంటి ఒక ఎంపరర్ కనిపిస్తాడు అనమాట. ఇతను శుభ్రంగా ప్రపంచాన్ని అంతా పరిపాలించాడు పూర్వకాలం, బబులోను కన్నా ముందు. అషూరు రాజు ఏం చేశాడంటే, అషూరు రాజు బబులోనులోను కోత, అవ్వ, హమాతు, సపర్వయము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా, ఎవరికి మారుగా? ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణంలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురము చేసిరి. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. సందర్భం ఏంటంటే, పూర్వకాలము ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు
ఇశ్రాయేలు ప్రజలు అంటే సుమారుగా ఒక 10 గోత్రాల ప్రజల్ని నిండుగా పట్టుకుపోవడానికి దేవుడు అషూరు రాజుకి అవకాశం ఇచ్చాడు. అషూరు రాజు వచ్చి వాళ్ళందరినీ కొల్లగొట్టుకుని పట్టుకుపోయాడు. ఇంక మిగిలినటువంటి యోధా గోత్రం, వాళ్ళతో కలిసి ఉన్నటువంటి చిన్న బెన్యామీను, వీళ్ళకి కొంచెం సమయం ఇచ్చాడు. తర్వాత వాళ్ళని నెబుకద్నెజరు వచ్చాడు, బబులోను రాజు వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళిపోయాడు. 2 భాగాలుగా విడిపోయారు ఇశ్రాయేలీలు. 2 భాగాలుగా విడిపోతే పెద్ద భాగం ఇశ్రాయేలు అని పిలవబడింది, చిన్న భాగం యోధా అని పిలవబడింది. ఈ పెద్ద భాగమైనటువంటి ఈ గోత్రాలన్నింటినీ అషూరు రాజు వచ్చి తీసుకుపోయాడు. అదే నా సందర్భం. వాడు వచ్చి మొత్తం అందరినీ తీసుకుపోయినప్పుడు వీళ్ళ ప్రాంతం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మన ఊరు వచ్చి మన అందరినీ తీసుకుపోయాడు ఇంకో ఎవడన్నా వచ్చి ఏమవుతుంది? ఊరు ఖాళీ అయిపోద్ది, ఇళ్ళన్నీ మిగిలితే మనం ఉండం. అప్పుడు మిగిలిన ఇళ్లలోకి ఏం చేశాడంటే వాడు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఇంకా చాలా ఊర్లను ఓడించేశాడు. అక్కడ ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెడసాడు అనమాట. అది జరిగింది ఇక్కడ. అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడట. పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని బాగా ఆక్రమించుకున్నారు, ఆ ఇళ్ళన్నీ సొంతం చేసుకున్నారు, అక్కడ నివసించడం ప్రారంభించారు. యెహోవా యందు భయభక్తులు లేనివారు వీళ్ళు. ఎవరెవరినో తీసుకొచ్చేసాడు. షోమ్రోన్ అంటే ఆల్రెడీ దేవుని ప్రజలు ఉండేటువంటిది, దేవునికి విరోధంగా బ్రతికారు కాబట్టి వాళ్ళని లేకుండా చేశాడు దేవుడు. షోమ్రోన్ అంటేనే దేవుని ప్రజలు ఉండేటువంటి ఆ ప్రదేశం అనమాట. అక్కడికి తీసుకొచ్చి వీళ్ళని పడిచాడు. అప్పుడు వీళ్ళు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములు పంపారు. అవి వారిలో కొందరినే ఎందుకు చంపాయి అని ఆలోచిస్తే మనం ఇక్కడ చదివితే ఇవన్నీ ఉంటాయి. మీకు చెప్తాను ఒకసారి. అక్కడి నుంచి మీరు 26 దగ్గర నుంచి కూడా మీరు 41 వచనం ఉంది. 26 నుంచి 41 వచనం రాసుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్తాను విషయం ఏం జరిగింది అన్నది ఇక్కడ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ మ్యాటర్ ఇక్కడ ఉంటుంది, విషయం చెప్తాను మీకు. ఎందుకంటే ఇదంతా చదివితే మనకి ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి. ఓకే, ఇప్పుడు బయట ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి. షోమ్రోన్లో పెట్టాడు. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఇప్పుడు షోమ్రోన్లో పెట్టాడు. షోమ్రోన్లో వాళ్ళని తీసుకుపోయాడు, ఎక్కడో పడిచేసాడు తీసుకెళ్ళి. ఇది ఖాళీ అయిందని ఎవరెవరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. వీళ్ళకి ఏం తెలియదు అంటే షోమ్రోను ప్రజల యొక్క జీవన విధానం తెలియదు. ఎలా పడితే వాళ్ళ బతుకుతున్నారు. ఆ ప్రాంతం ఎవరిది అంటే దేవునిది. దేవుడు వాగ్దానం చేసిన భూమి అనమాట అది. మరి అక్కడ వాగ్దాన భూమి, వాగ్దాన ప్రజలు ఉండేవారు. వాళ్ళని దూరం చేయడంలో వేరే వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి వారి మధ్యకి ఎవరు పంపాడట? సింహాలు పంపితే వాళ్ళని చంపేశాయి. అప్పుడు ఏం జరిగిందనంటే ఈ చూసిన వాళ్ళు అషూరు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, షోమ్రోన్లో నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టావు. వాళ్ళు అక్కడ బ్రతుకుతుంటే ఏం జరిగిందంటే సింహాలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే ఆ షోమ్రోను దేవుని పట్టణం, దేవుని ప్రజలు బ్రతికేటువంటి పట్టణం. అక్కడ చూడండి, మీకు ఒక మాట బైబిల్లో నుంచి చదువుకుందాం. 26వ వచనం నేను చదువుతున్నాను. తమరు పట్టుకుని షోమ్రోను పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూరు రాజుతో మనవి చేశారట. ఇది మ్యాటర్. ఎందుకని ఇప్పుడు క్రీస్తు సంఘం అండి. ఇది ఏంటిది? క్రీస్తు సంఘం. ఇక్కడ క్రీస్తు సంఘంలో క్రీస్తు ఏమైతే చెప్పాడో, అపోస్తులు ఏదైతే సంఘానికి ఇచ్చారో అది మాత్రమే జరగాలి. ఇది క్రీస్తు సంఘ మర్యాద. క్రీస్తు సంఘ మర్యాద. దేవునికంటూ మర్యాద ఉంది అని క్లారిటీ వస్తుంది మనకి. ఇది క్రీస్తు సంఘ మర్యాద అండి. ఇక్కడ ఏదేదో చేసామనుకో అప్పుడు ఎవరికి కోపం వస్తుంది? దేవునికి కోపం వస్తుంది. దాని గురించి వచ్చి వారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనుషుల గురించి మాత్రం చెప్పుకుంటున్నాం అనమాట. అలాగా షోమ్రోన్లో బ్రతికేటువంటి దేవుని ప్రజల మర్యాద కాదని ఈ ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం మొదలుపెట్టారు. దేవునికి కోపం వచ్చింది. నా పట్టణంలో నాకు నచ్చినట్లుగానే ఇది వాగ్దాన భూమి, నా ప్రజలకు ఇస్తానన్న భూమి, నాకు నచ్చినట్లు బ్రతకకపోతే దేవునికి కోపం వచ్చింది. సింహాలు పంపించాడు, చంపేశాడు. రాజుకి తెలిసింది. ఏ రాజుకి? ఆ రాజుకి, అషూరు రాజుకి. తెలిసినప్పుడు అతను ఏం చేశాడంటే, మనం తీసుకొచ్చాం కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళలో నుంచి ఒక యాజకుడిని వాళ్ళ దగ్గర పంపించాడు. యాజకుడు అంటే ఎవరో? బోధ చేసేవాడు అనమాట. బోధ చేసేవాడు, దేవునికి సేవ చేసేవాడు అనమాట. ఒక యాజకుడిని పంపించండి. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే ఆ కొత్త ప్రజలకి ఆ దేవుని మర్యాద నేర్పిస్తాడు అని ఒక యాజకుడిని పంపించాడు. ఆ యాజకుడు వెళ్ళాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని మర్యాద ఏంటో వారికి నేర్పించాడు. అంటే యెహోవా దేవుని యొక్క క్రమం
మర్యాద అంటే ఎంత చెప్పుకున్నాం కదా, చేయడం మనం ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా మర్యాద అనమాట. దేవునికి నచ్చినట్లుగా బ్రతకడం ఎలాగో ఆ యాజకుడు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి నేర్పాడట. ఓకే, మంచిది, నేర్చుకున్నారండి వాళ్ళు. నేర్చుకున్నారు. యెహోవా దేవుని మర్యాద వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు వేరే 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 ప్రాంతాల నుంచి వచ్చారు. ఒకసారి మీరు 29వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకునిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ పురములలో తమకు దేవతలను కలగజేసుకునిరి. బబులోను వారు సుక్కోత్వెనోతు దేవతను, కోతా వారు నెర్గలు దేవతను, హమాతు వారు ఆషీమా దేవతను, హవీయు వారు నిర్భజు దేవతను. ఇలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే వీరందరూ వారికి నచ్చినటువంటి దేవతలను తీసుకొచ్చి ఈ పక్క యాజకుడు నేర్పిన యెహోవా ధర్మము పాటిస్తున్నారు, వారికి నచ్చిన దేవతల యొక్క ఆలోచన కూడా వాళ్ళు అనుసరిస్తున్నారు. ఈ రెండు జరుగుతున్నాయి. చూడండి, 33 చదువుతున్నాను. ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, అర్థమవుతుంది కదా, అంటే ఎవరికి ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతం సంబంధించిన దేవతను తెచ్చేసుకుని వాళ్ళు పెట్టేసుకుని ఇటు దేవుని దగ్గరికి వెళ్తున్నారట, ఇటు ఆ దేవత దగ్గరికి. అంటే రెండు ద్విమనస్కులై ఉన్నారన్నమాట వీళ్ళు. యెహోవా దగ్గరికి వెళ్తున్నారు, ఇటు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆ మర్యాద అనుసరిస్తున్నారు, ఈ మర్యాద అనుసరిస్తున్నారు, రెండు అనుసరిస్తున్నారు. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించారంట. ఏం చేశారంట అంటే, ఇటు చర్చికి వస్తున్నారు, అటు పోయి లోకంతో కలిసిపోతున్నారు. లోకంలో ఏం చేసినా నాదే అంటున్నారు అన్నమాట. ఇటు చర్చికి వస్తున్నారండి, ఆదివారం చర్చికి వస్తారు, సంఘంతో కలిసి ఉంటారు, అన్నిట్లో పాల్గొంటున్నారు. బాగుంది. ఎందుకు? దేవుడు ఉన్నాడు తెలుసు కాబట్టి చర్చికి వస్తున్నావు. మళ్ళీ చర్చ్ అయిపోయింది, బయటికి వెళ్ళాం, ఏదో ఒక అమ్మాయి ఏదో చేయమందే, అందులో మనం కూడా ఏలిడేసాం, కాలిడేసాం. మనం ఏలి పెట్టాం, మొత్తం దూరేస్తాం, మనిషి బుర్రకాడ నుంచి కాలు దాకా మొత్తం మందే అని చక్కబెడేస్తుంటాం, దూరేసేసి అన్నీ చక్కబెడేస్తున్నాం. అంటే ఇటు ఇది పోనవట్లేదు, అటు అది పోనవట్లేదు, అంటే రెండూ చేస్తున్నాం. రెండూ చేసేవారిని దేవుడు ద్విమనస్కులు అన్నాడు యాకోబు గారి ద్వారా చెప్తూ. అట్టివారు దేవుడి నుంచి ఏదైనా అందుతుందేమో అని మీరు ఆశించవద్దు. మర్చిపోయాక దేవుడి నుంచి నీకు ఏదైనా వస్తుందన్న సంగతి మర్చిపో. నువ్వు రెండాట్ల మీద కాళ్ళు పడవ వేసావు, అటు ఇటు వేసేసావు కాబట్టి నీ బతికేది నువ్వు బతికేడు, బతికితే బతుకు సత్యసావు అని దేవుడు మాత్రం నా నుంచి నీకైతే ఏది రాదు అన్నాడు. ఇది వాస్తవమో కాదో చూస్తున్నాం అన్నమాట మనం. ఇక్కడ ఈ ప్రజలు ఈ 2 విధాల బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఈ 2 విధాల బ్రతుకులు బ్రతుకుతుంటే దేవుడు వారితో చెప్పిన మాట. ఇంకా మీరు అలా చదవండి, దేవుడు వాళ్ళని ఎలా బ్రతికాడో ఏంటో ఇవన్నీ అక్కడ రాశాడు. తర్వాత నేను 37 చదువుతాను ఒకసారి. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటిని గైకొనవలెను. వాళ్ళకి వినబడుతుంది ఇది. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినని ఆయన సెలవిచ్చినను. ఆయన చెప్పాడట, ఇలాగున్న వారికి యాజకుల ద్వారా వాళ్ళు తెలియపరిచాడు. ఏంటట? అయ్యా, ఈ సృష్టికర్త యొక్క మర్యాద ఏంటో మీకు తెలిసింది. ఇక్కడ మనమే ఉంటాం. ఎందుకనంటే లోకంలో బ్రతికి అక్కడికి వచ్చాం, సంఘంలోకి వచ్చాం. లోకంలో బ్రతికి సంఘంలోకి వచ్చాం. సంఘంలోకి వచ్చిన తర్వాత క్రీస్తు సంఘ మర్యాద ఇక్కడ సువార్థికుల ద్వారా, బోధకుల ద్వారా మనకి ఇక్కడ అది వినిపిస్తున్నాడు దేవుడు. ఈ మర్యాద విన్నాం, ఇది పాటిస్తున్నాం. ఈ మర్యాద విన్నాం, ఇది పాటిస్తున్నాం. లోకంలోకి వెళ్ళాం, అది పాటిస్తున్నాం. ఈ రెండూ పాటిస్తున్నాం. ఇక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అదే. అయితే వాళ్ళతో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యా, ఈ లోక మర్యాదను మీరు విడిచిపెట్టండి. ఏది మీరు అనుసరించవచ్చు, అదేగా చెప్తున్నాడు వీళ్ళతోటి. ఆయన మీకు అప్పగించిన కట్టడలను కానీ విధులను కానీ అనగా ధర్మశాస్త్రాన్ని మీరు ఆచరించాలి.
ఇగో ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు, అంటే వాళ్ళతో చెప్తూ మోషే ఇచ్చాడు కదా దాన్ని మీరు అనుసరిస్తే మంచిది అని వాళ్ళు చెప్పాడు. మనకేం చెప్పాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో మీరు జాగ్రత్తగా చూసి మీ మనసు నూతన పడినట్లుగా దాన్ని అనుసరించి మీరు రూపాంతరం పొందండి అని మనకు చెప్పాడు సంఘంతో. ఆ రోజు వాళ్ళతోటి వీళ్ళ పొజిషన్ మందే, వీళ్ళ అన్యజనులు ఇశ్రాయేల్ ప్రజలు జీవించే జీవితాల్లోనికి ప్రవేశించారు. ఆ షోమ్రోను అనేది ఇశ్రాయేల్ బ్రతికే ప్రదేశం, ఆ ప్రజల యొక్క జీవన నాడి అక్కడంతా. అక్కడికి ఎవరు వచ్చారు? అన్య ప్రజలు అందరూ వచ్చారన్నమాట. ఎక్కడి నుంచో బబులో నుంచి, శపరం నుంచి, ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ పెట్టారు వాళ్ళు. మనం అలాగే ఎక్కడి నుంచి వచ్చాం? లోకంలో నుంచే వచ్చాం. ఎక్కడికి వచ్చామనంటే దేవుని సముఖానికి మనం అందరం కూడా లోకంలో నుంచి వచ్చాం. లోకంలో నుంచి వచ్చిన మనం ఏం తెచ్చాం? వాళ్ళైతే ఆయా ప్రాంతాల దేవతలను తెచ్చేసుకున్నారు. మనం ఏం తెచ్చుకున్నాం అని అంటే మరి మనం ఏం తేకూడదు నిజానికి, అంతే కదా. ఎప్పుడైతే మనం బాప్తిసం పొంది ఈ కొత్త ప్రదేశానికి రావడానికి సిద్ధపడ్డామో ఆ రోజే అక్కడ మనం ఏమయ్యామట? బాప్తిసం పొందినాడే మనం లోకం దృష్ట్యా మనం చనిపోయాం. ఇక లోకంలో నేను లేను. మరి ఎక్కడ బ్రతికాను అని అంటే క్రీస్తులో బ్రతికాను. లోకంలో చనిపోయి ఎక్కడ బ్రతికాను? క్రీస్తులో బ్రతికాను. ఇప్పుడు చనిపోయిన వాడు ఏమైనా పట్టుకెళ్తాడా? ఏం పట్టుకెళ్ళడని మనకు తెలుసు కదా. చనిపోయిన వాడు ఏమీ పట్టుకుని వెళ్ళాడు. అలాగే మనం లోకంలో చనిపోయాం, మళ్ళీ నూతన జీవం వచ్చింది. ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి దయచేశాడు. వీళ్ళదే మనదే సేమ్ పొజిషన్ అండి. వీళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు, అక్కడికి వచ్చారు. దేవుని భయం వారికి కనబడించింది. సింహాలు వచ్చి వాళ్ళని తినేయడంలో. ఏంట్రా పరిస్థితి ఏంటంటే, అయ్యా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన మర్యాద ఉంది, సంఘానికి ప్రత్యేకమైన మర్యాద ఉంది. నీ ఇష్టానుసారంగా వ్యవహరించేది కాదు సంఘం అని అంటే. అలాగే ఇశ్రాయేలు ప్రాంతం అనేటువంటిది వాగ్దాన భూమి, అక్కడ ప్రత్యేకమైన మర్యాద ఉంది, దేవుని మర్యాద. అది వీళ్ళకి తెలియలేదు, తెలియచెప్పాడు. ఒక యాజకుడు వచ్చాడు, తెలియచెప్పాడు. ఓకే, బాగుంది, సింహాలు ఆగిపోయాయి, వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అయితే వీళ్ళ మైండ్స్లో ఇంకా ఏముందనంటే పాత జీవితం ఉందంటే, పాత చింతకాయ పచ్చడి అంటాం కదా, అలాగా ఆ పాత జీవితం వీళ్ళతో ఇంకా ఫాలో అవుతుంది. ఫాలో అవడాన్ని బట్టి వాళ్ళ పూర్వపు ఆలోచన కొనసాగిస్తున్నారు, ప్రస్తుతం ఆలోచన అంటే దేవుని ఆలోచన రెండు కొనసాగిస్తున్నారు. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళతో ఇలా చెప్పాడు, ఏమని? అయ్యా మీరు ఈ లోకంతో ఎక్కడి నుంచి అయితే వచ్చారో అవన్నీ వదిలేసేసి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అది అనుసరించండి అన్నాడు. మనతో ఏం చెప్పాడు? క్రీస్తు నూతన నిబంధన ఇచ్చాడు కదా, అది అనుసరించండి అన్నాడు. వచ్చిన కాలాన్ని వదిలేయండి, ఆ లోకపు ఆలోచన వదిలేయండి, నూతన జీవంలోనికి వచ్చారు, క్రొత్త ప్రదేశంలోనికి వచ్చారు. మనం ఎక్కడికి వచ్చాం? నూతన యెరూషలేముకి వచ్చాం. మనం ఎక్కడికి వచ్చాం? వాళ్ళేమో షోమ్రోన్కి వెళ్ళారు, మనం ఎక్కడికి వచ్చామండి? ఒకసారి హెబ్రీ పత్రిక తీయండి. ఒకసారి ఎప్పుడు మీకు చెప్పాను ఇది. హెబ్రీ పత్రికలోనూ చెప్తాడు దీని గురించి, అలాగే ఎఫెసీ పత్రికలోనూ కూడా దీని గురించి చెప్తాడు. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2:22 చదువుతాం. 12:22. మనం ఎక్కడికి వచ్చామంటే, ఇప్పుడైతే మనం సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనము ఎంత చెప్పాడు చూడండి, మనం ఎక్కడికి వచ్చామో పాత లోకంలో నుంచి వచ్చాం. ఇక్కడ హెబ్రీ అంటే వాళ్ళు ధర్మశాస్త్రపు ఆలోచనలో నుంచి వచ్చారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? లోక సంబంధమైన ఆలోచనలో నుంచి వచ్చాం. వాళ్ళైనా మనమైనా ఎవరైనా ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చామనంటే నూతన యెరూషలేము, పరలోకపు పట్టణానికి వచ్చాం. ఆ రోజు షోమ్రోన్ పట్టణానికి వాళ్ళు వెళ్ళారు. ఆ పట్టణపు మర్యాద తెలియక దేవుని కోపం వచ్చింది. ఈరోజు మనం పరలోకపు పట్టణం ఆయన నూతన యెరూషలేము అనేటువంటి ఈ క్రొత్త ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రదేశపు మర్యాద చెప్పున మన బ్రతుకులు ఉండకపోతే ఎవరికి కోపం వస్తుంది? దేవునికి కోపం వస్తుంది. వాళ్ళతో చెప్పాడు, అయ్యా ఆ మర్యాదను అనుసరించకుండా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా మీరుంటే ఇదిగో మీరు ఎవరెవరి కింద అయితే బానిసలుగా ఉన్నారో ఆ బానిస బ్రతుకుల్లో నుంచి మీకు విడుదల ఇస్తాను అన్నాడండి. అదే అన్నాడు, అంతేనా? 39వ వచనం, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి.
వినలేదు, మనం వింటున్నామా? వాళ్ళు వినలేదు, మనం కూడా ఏమో మరి, అది నాకు తెలియదు. మీకు తెలియాలి, అది నాకు తెలియాలి. మనం వింటున్నామో పెడచెవిని పెడుతున్నామో, మన పూర్వపు మర్యాద వైపు మళ్ళీ వెళ్ళిపోతున్నామేమో. ఎందుకంటే లోకం ప్రకారంగా మనం బ్రతికి 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 దేవునిలోకి వచ్చాం. ఇప్పుడు లోకంలో చనిపోయిన వారు పౌలు గారు అన్న మాట ప్రకారంగా మనం అనాలి ఏంటి అంటే, ఇక జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నాడు. నేను లోకమునకును లోకము నాకును సిలువ వేయబడి ఉన్నది. ఇక జీవించువారు, ఇక మీదట జీవించువారు తమ కొరకు కాక, ఎవరైతే ఆ వ్యక్తి కొరకు మరణించి తిరిగి లేచాడో ఆయన కొరకు జీవించాలి అన్నాడు. ఇవన్నీ పౌలు గారు మాటలండి. ఆయన అలాగే జీవించాడు, అలాగే జీవించాలి అని సంఘానికి తెలియపరిచాడు. అయ్యా బాప్తిసం పొంది సంఘానికి వస్తున్నటువంటి మనం మన కొరకు బ్రతకూడదు, క్రీస్తు కొరకు బ్రతకాలి. అంటే మనం మనం మన కొరకు బ్రతకపోతే ఎలాగంది? పనిలోకి వెళ్ళొద్దా, అది చేయొద్దా, ఇది అయి కాదు చెప్తుంటా. నీ సహజంగా లోకంలో జీవించే జీవితం నీదే, కష్టపడాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. అయితే మనసుతో చెప్తున్నాడు, మనసు లోకంతో మిళితమైపోకూడదు, మనసు దేవునితో మిళితం అవ్వాలి. మనసుతో చెప్తున్నాడు, పూర్వం ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు, పూర్వం ఒకవేళ కపటంగా బ్రతికి ఉండొచ్చు, పూర్వం ఒకవేళ దోషణ చేసి ఉండొచ్చు, పూర్వం ఏవేవో నీ ఆలోచనలు ఉండొచ్చు, అవి చంపే, అవి ఉండకూడదు. క్రీస్తులా ప్రేమించు, క్రీస్తులాగా మార్గం చూపు, క్రీస్తులా వెలిగించు, ఇవి చెప్తున్నాడు అనమాట. మన కొరకు కాక క్రీస్తు కొరకు బ్రతకడం అంటే మన లోక ఆలోచన చంపుకుని దేవుని ఆలోచనతో మనం బ్రతకాలి అని చెప్తున్నాడు. ఈ రెండూ కలిసిపోయి అనుకో, పూర్వం ఆలోచన క్రీస్తు ఆలోచన రెండూ కలిసిపోతే మనం దిమనస్కులం, స్థిరమైన బుద్ధి కలిగిన వారు. స్థిర బుద్ధి లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏమీ అందదు. వీళ్ళకి అది చెప్పాడు, మీకున్న ఈ శ్రమ, మీకున్న ఈ బానిసత్వం దూరం చేస్తాను, మీరు దేవుని మాట ప్రకారంగా బ్రతకండి, అవి వదలండి అంటే చెప్పినను వాళ్ళు వినలేదట. ఏం చేశారట వాళ్ళు? ఎన్నో వచ్చిన మీ దేవుడని 39:40 దగ్గర సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగూ యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచూ వచ్చిరి. భయభక్తులు ఉన్నాయి ఓ పక్క, ఎలా చూడండి ఎలా కనపడుతున్నారు వీళ్ళు. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు. ఇదేంటండి బాబు, ఇది ఎక్కడ విధానం? వాళ్ళ పద్ధతి చూడండి ఎలాగుందో. వీళ్ళని చూస్తుంటే కొన్ని ఫోటోలు మనయ్యే కనపడిపోతాయేమో అనిపించేస్తుంది నాకు. వీళ్ళని చూస్తుంటే కొన్ని ఫోటోలు మనయ్యే కనపడిపోతాయేమో అనిపించేస్తుందండి. నేను పొద్దున్న అనుకుంటాండి, ఇది చూశాను పొద్దున్న, దాన్ని అలాగా ఆయన చెప్పాడు కదా మొహమాటం గురించి చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడు నా పొద్దునగా అనిపించింది అంతకే ఇది విషయం. ఈ చదువుతున్నప్పుడు ఈ సీన్లో మనం కూడా చాలామంది మన మొహాలు ఇందులో ఉండిపోతాయేమో అనిపించేస్తుంటుంది. యెహోవా భయభక్తులు ఉన్నాయి మనకి, ప్రార్థన చేస్తాం, దేవుడు నమ్ముకున్నాం అని చెప్తాం, అలాగే బ్రతుకుతాం. కానీ పూర్వం వచ్చినటువంటి జీవనాన్ని అక్కడ వదలం. అంటే వాళ్ళంటే విగ్రహాలు తెచ్చుకున్నాం, మనమే విగ్రహాలు తెచ్చుకోకపోవచ్చు ఒకవేళ, కానీ బుద్ధులు తెచ్చేసుకుంటున్నాం. విగ్రహాలు తెచ్చుకోకపోవచ్చు, ఆ బుద్ధే మన విగ్రహం. పూర్వపు బుద్ధి ఏదైతుందో తెచ్చేసుకుంటున్నాం అనుకో. ఒకవేళ యెహోవా యందు భయభక్తులు ఉన్నాయండి, మనం చాలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, కన్నీడు ప్రార్థన చేస్తాం, హన్నా గారిని దాటిపోయేలా ప్రార్థన చేస్తాం. అండి ఆయన సమయంలో ఒకనే పొందితే మనం సమయంలో అటువంటి ముగ్గురు పొందేస్తాం మన ప్రార్థనతో. కానీ బుద్ధులు కూడా పూర్వపు బుద్ధులు అలాగే మనతోటి ఉన్నాయి. మనం జోబులు డబ్బులు పెట్టుకున్నట్టుగా వాటిని కూడా మరి మనతో పాటు ప్రయాణం చేస్తున్నాయేమో, తెచ్చేస్తున్నాయేమో ఒకసారి అది ఆలోచన చేసుకోవాలన్నమాట. వీళ్ళ పరిస్థితి అదే, అలాగే బ్రతికారట. అందుకని వాళ్ళు బానిసలుగానే చచ్చారక. వాళ్ళకి విడుదల దొరకలేదండి, వాళ్ళకి విడుదల దొరకలేదు, అలాగే చచ్చారక, వాళ్ళు బానిసలుగానే చచ్చారు. ఇంకో సంఘటన కూడా చూద్దాం. ఇక్కడే ఒక రాజు ఎలా జరిగితే ఏం చేస్తాడో ఒకసారి దేవుని మనసు చూస్తున్నాడు మనం. ఎలా జరిగితే ద్విమనస్కులుగా బ్రతికితే, స్థిర బుద్ధి లేకుండా బ్రతికితే, దేవుడు నా వారు కాదు అన్నాడు. నా వారు కాదన్న దేవుడు మనసు నిజమా? అసలు ఆయన చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజల దగ్గర అసలు ఆయన ఎలా ప్రవర్తించాడు, ఎలాంటి పరిస్థితుల్లో అని అంటే, బానిసగా ఉన్నారు, అయ్యా నేను విడుదల ఇస్తాను రా నాయన, ఆ ఆలోచనలు వదిలేయండి, నా దగ్గరకు వచ్చారు కదా, ఈ ఆ షోమ్రోను దేవుడు అయినటువంటి యెహోవా మర్యాద చెప్పున మీరు బ్రతకండి, ఈ మర్యాద చెప్పున మీరు బ్రతికితే మీకు విడుదల అని అంటే విన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారట. మళ్ళీ పక్కన ఏం చేస్తున్నారు?
వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతలను కూడా వాళ్ళు పూజించుచు వచ్చిరి, కాబట్టి ఇక మీ చావు మీరు చచ్చిరి అన్నాడు దేవుడు. వదిలేసాడు ఇంకా, మీ బతుకు మీరు బతకండి, మీరు సావు మీరేదో సావండి అని. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. 21వ అధ్యాయం, ఇదే రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము. ఇక్కడ మనిషే అనేటువంటి రాజు, మనిషి అనేటువంటి రాజు, ఇతను యోధారాజు అనమాట. వాళ్ళ ఇశ్రాయేలు దగ్గర నుంచి చదివచ్చాం, ఇతను యోధారాజు, ఈ మనిషి అనేటువంటి వాడు. ఇతని గురించి చూద్దాం ఒకసారి. ఈ సాన్నివేశం ఇదంతా కూడా చదవాలి, ఇదంతా కాదు, నేను కొంచెం మీకు తగ్గించి చెప్పే ప్రయత్నం చేస్తాను. 9వ వచనం, 21:9 చదువుతున్నాను. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనిషే వారిని రేపాడంటండి. వీడు రాజు. ఆ ప్రజలను ఏం చేశాడంటే, పూర్వం అన్యజనులు దేవునికి విరోధంగా ఏవేవి కార్యక్రమాలు చేశారో దానికి మించి ఇంకా ఎక్స్ట్రాలు అన్నమాట. ఒకసారి చూడండి, లోకంలో వాడికి ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారా అని. మనమే మర్చిపోతుంటాం. ఆడు తిండేమో దేవుడిని నమ్ముకున్నాడు, వాడి వెండేమో దేవుడిని నమ్ముకున్నాడు, వాడు రాడేమో దేవుడిని నమ్ముకున్నాడు అని సందేహం వాళ్ళకి వస్తుంది. నేను చెప్పానా అంటాం. మనం ఎందుకని మనం మర్చిపోతాం, పోతాం, మనం తినేస్తాం, మనం దొరిలేస్తాం. వాడికి వస్తుంది, అవతల వాడికి ఒక్కొక్కసారి ఎవరాడు దేవుడిని నమ్ముకున్నాడు, రాడేమో వెండేమో తిండేమో చేయడేమో అని అవతలడు అనుకుంటాడు. మనం అసలు ఆడు రాడేమో అనుకున్నాను, రైడ్ ఎంత సులువు వచ్చేడేటి అనుకుంటాడు అవతలడు. అలాగున్నాం మనం. అలాంటోడు ఈ రాజు. ఈ రాజు ఏం చేసాడనంటే, దేవుని మనిషి, దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని చేపట్టి కుర్చీ మీద కూర్చుని, పూర్వం ఇశ్రాయేలీలకి వేరుగా అక్కడ బ్రతికారు కదా, కనాను ప్రజలు బ్రతికారు కదా, కనానీలు, మాదీలు, ఇలా చాలామంది ఒక 7 జాతుల ప్రజలు అక్కడ బ్రతికారు. వాళ్ళు చాలా దారుణంగా బ్రతికారు అనమాట. ఆ దారుణాతి దారుణమైన బ్రతుకు కోసమే దేవుడికి వారంటే అయిష్టమైపోయి ఇచ్చాడు. 430 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చాడు, మారతాడేమో నా ప్రజలకి. మారలేదు. అప్పుడు ఇశ్రాయేలీలుగా భూమి ఇచ్చేసాడు, వాళ్ళని వెళ్ళగొడేశాడు. అక్కడక్కడ ఒక్కొక్కడు ఉంచాడు. ఎందుకు ఉంచాడనంటే, వీళ్ళు పులుంకుంటారా దూరంగా ఉంటారా అని వీళ్ళు పరీక్షించడానికంట. వీళ్ళు పులుంకున్నారు. ఈ మనిషివుడు ఎలా పులిమాడనంటే, వాళ్ళని మించిపోయాడంటే అండి. వాళ్ళు ఒక దేవతను పూజిస్తే వీడు 3 పూజించేలా చేయడం అట ఆ ప్రజల్ని. అలాగా వాళ్ళని మించి ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనిషే వారిని. ఈ రాజు చెప్తే చేయరాడు ప్రజలు, అంటే రాజే వారిని ఏం చేశాడు, సర్వనాశనం చేసాడు, ప్రేరేపించాడట. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చిన, యోధారాజైన మనిషే ఈ హేమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీలను మించిన చెడు నడత కనుపరచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ మాట చూడండి ఎలాగుంటుందో. కావున ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకిని యోధావారి మీదకిని రప్పించుచు అన్నాడు. ఎంత కీడంటే అండి, వినేవారి 2 చెవులు గింగురుమనే అంత కీడంట. దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందంట, అదే చెప్తున్నాడు అక్కడ. తనవాడు మనిషే. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారంటే ఆ అష్షూరు రాజుని రప్పించి ఆ 10 గోత్రాలు తోలిపోయాడు. ఈడు ఇంకా యోధా గోత్రాన్ని చెందిన రాజు. ఇతను ముందు చక్కని రాజు పరిపాలించాడు. అతను సాగుబద్దులు వచ్చేస్తే మళ్ళీ జీవం ఇచ్చాడు కదా. ఎవరైనా హిజ్కియా తెలుసు కదా, హిజ్కియా మంచి రాజు, పరిపాలన చేశాడు. ఆ హిజ్కియా తర్వాత వచ్చాడన్నమాట ఏ గారి. ఈయన వచ్చి ఏం చేశాడంటే, ఆ చెడిపోయిన వారికంట ఇంకా ఎక్కువ చెడగొట్టాడంట దేవుని ప్రజలైన వారు. దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వీడు ఎంత సర్వనాశనం చేశాడు కాబట్టి, ఈ ప్రజలు ఎంత చెడిపోయారు కాబట్టి ఏం చేస్తారట, వినేవారు రే యోధా ప్రజలకంట కష్టం వచ్చిందంట అని అన్నప్పుడు, ఆ కష్టం వచ్చిందన్న విషయం ఉంది చూసావు, అది ఏంటో చెప్తే విన్నవాళ్ళు హడలెత్తిపోతారనమాట. వాళ్ళ 2 చెవులు గింగురమనే అంత అలాంత కీడు వాళ్ళ మీద తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. అదే కదంట, వినువాని 2 చెవులు గింగురుమనంత కీడు యెరూషలేము మీదకిని యోధావారి మీదకిని
రప్పించు అన్నాడు. అంటే మొత్తం తుడిచేదాకా వదలనని చెప్పడం అనమాట ఇది. నేను యెరూషలేమును షోమ్రోనును కొలిచి నూలును అహాబు కుటుంబకులను సరిచూసి మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను అన్నాడండి. పళ్ళు చూడండి ఎలా చెప్తున్నాడో. పళ్ళు ఎలాగేసి తుడిచామనుకో ఆ ఇరుకులు ఉండిపోద్ది ఎక్కడ చోట కదా, అంటే అంచులు ఉంటాయి కదా, ఆ మూల ఆగిపోతుంది. ఏం చెప్తున్నాడు? అందుకనే పళ్ళాన్ని బోర్లించి అప్పుడు తుడిస్తే ఇంకెక్కడ ఆగుతుంది? ఆగుతుందా? ఎంత క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. ఆయన ఆలోచనకు వేరుగా ద్విమనస్కులుగా కానీ మనం ఉంటే, దేవుని న్యాయ విధులు కట్టడలో తెలుసుకున్న తర్వాత ఆయనకి వేరుగా కానీ మన మర్యాద కనిపిస్తే, మనకంటూ ఓ మర్యాద ఉంది. అందుకే ఈ లోకపు మర్యాదను అనుసరింపకు, దేవుని మర్యాదను, అదే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నది ఏంటో మీరు, అదే దేవుని మర్యాద. దేవునికంటూ మర్యాద ఉంది, ఒక క్రమం ఉంది, దాన్ని మనం అనుసరించాలి. ఆ మర్యాద చెప్పున మనం ప్రయాణం చేయకపోతే దేవునికి వచ్చే కోపానికి తెలిసి చేస్తే అనేక దెబ్బలు. తెలియక చేస్తే కనికరింపబడతావు, తెలిసి చేస్తే మాత్రం అనేక మనకు తెలిసిపోతున్నాయి అనవసరంగా. ఇప్పుడు అనేక దెబ్బలు తగిలేస్తాయేమో. తెలిసి చేస్తే అనేక దెబ్బలు, తెలియకపోతే కనికరింపబడతావు. ఒకవేళ ఎన్నాళ్ళు తెలియజేసి ఉంటే కనికరింపబడతాం మనం. తెలిసిన తర్వాత కూడా ఇంకా మనం దిమనస్కులుగా బ్రతికేసాం అనుకో, దేవుని నుంచి మనకేమీ రాదు. ఇది ఖచ్చితం. వస్తుందని నువ్వు ఆశపడన అవసరం లేదు, ఇది కూడా ఖచ్చితం. మరి ఎలా? దేవుడి నుంచి దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు అన్నాడు. మరి ఆశీర్వాదం రావాలంటే ఎలా? ఈ లోక మర్యాదను అనుసరింపకో, ఏది ఉత్తమమో ఏది అనుకూలమో దేవుని కోసం అది తెలుసుకో, అలా సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి అంటాడనమాట. అప్పుడు దేవుని కోసం నిలబడండి, దేవుని మర్యాదను తెలుసుకోండి, ఎలా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో. ఆ 12వ అధ్యాయం నేను శుక్రవారం చెప్తున్నాను, అలాగే బ్రతకాలి. రోమపత్రిక 12వ అధ్యాయం శుక్రవారం చెప్తున్నానే, అలాగే బ్రతకాలి. అందులో ఉన్నటువంటి వచనాల ప్రకారంగా లోకంతో, సహోదరులతోటి క్రైస్తవ జీవనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దీనికి వేరుగా లోకాన్ని కలుపుకుంటే దిమనసుకు వచ్చేది. దిమనసు వచ్చిందానంటే దేవునికి దూరం అయిపోయే, దేవుని సేవ నీకు అందదు. అంతేకాకుండా కోపానికి గురైపోతాం. దేవుడు ఏమై ఉన్నాడని చెప్తాడు హెబ్రీ గ్రంథకర్త? దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఆ అగ్ని మనం రాజేసుకునే కొరకాసి లాంటిది కాదు. దాని సాంద్రత, దాని తీవ్రత చాలా వేరుగా ఉంటుంది. ఆకాశం నుంచి భూమి మీద పడితే ఏమయ్యాయి? సొదొమ గొమొర పట్టణాలు కాలిపోయి బూడిదయ్యాయి. నేటికి బూడిదే ఉంది తప్ప అక్కడేమీ లేదు. అంటే ఏనాడో కాలిస్తే ఈనాటి దాకా బూడిదే మిగిలింది. అది దేవుని తీవ్రత. వీళ్ళకి అదే చెప్పాడు కదా, వినేవాడి 2 చెవులు గుంగురమంటే నేను వాడి మీదకి కీడు తెచ్చిన తర్వాత అన్నాడు. వాడిని ఏం చేస్తానో పళ్ళు బోర్లించి తుడిసేస్తే ఎలా శుభ్రం అయిపోద్దో అలా చేస్తాను. అంటే అంత కోప్పడతాడండి తెలిసిన తర్వాత తప్పు చేస్తే. అందుకే తెలిసి తప్పు చేస్తే వాడికి అనేకమైన దెబ్బలు అని చెప్పడానికి కారణం అదే. తెలియక చేస్తే కనికరింపడ్డావు. పౌలు గారు చెప్పాడు, నేను తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. కనికరింపబడినాక ఆయన కోసం బతుకుతున్నాను, ఆయన కోసం చచ్చిపోతాను అన్నాడని. మనం ఆయన కోసం బతికి లోకం కోసం కూడా బ్రతికెత్తే ఇదిగో వాళ్ళలాగే బ్రతుకుతాం. ఇంకా అలా బానిసలుగానే, లోకానికి బానిసలుగానే బ్రతుకుతాం. ఏదో చనిపోతాం, దేవునికి దూరంగా ఉంటాం. ఒకవేళ ఈ లోపల మనం ఓవరాక్షన్ ఎక్కువైపోతే ఏమో మనల్ని కూడా వినేవాడికి గింగిరమనే అంత కీడు మన మీద కానీ రప్పించడానికో ఇంక అంతే. మనం ఉండం, మన ఫ్యామిలీస్ కూడా చెప్పలేము. కాబట్టి మనం బ్రతకాల్సిన విధానం ఏంటంటే, మనం క్రీస్తు మాట విని స్వార్థ పక్షంగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించడానికి వచ్చాం. ఇక మొహమాటం లేని బ్రతకాలి. దేవుని కోసం బ్రతకడానికి వచ్చాం. విశ్వాస సంబంధమైన జీవితాన్ని విశ్వాసాలు 12 రకాలు 13 రకాలు లేవు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్తాడు, విశ్వాసం ఒక్కటే, ఒకే విశ్వాసం ఉంది. ఆ ఒకే రకమైన విశ్వాసాన్ని బైబిల్ నేర్పిస్తుంది. సర్వసత్యమైనటువంటి నూతన నిబంధన నేర్పిస్తుంది ఒకే విశ్వాసాన్ని. దాన్ని మనం కలిగి కొనసాగితే ఒకే విశ్వాసంలో ఉన్నవారం అవుతాం, మొహమాటం లేని వారం అవుతాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనం మెండుగా నిండుగా పొందుకోగలుగుతాం. దిమనస్కులైతే ఏమీ అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఆలోచించుకుందాం. ఒకరి గురించి ఒకరు తెలియదు నిజానికి మన గురించి. మళ్ళీ మనం లోకంలోకి వెళ్ళినప్పుడు మనమే మనవాళ్ళు ప్రేరేపించుకుంటున్నారా? పర్లేదు, చెయ్యి, ఎందులో చేయట్టు, ఇందులో క్వాలిటీ అవి కొంచెం వద్దు.
లోక సంబంధమైన ఏవి వద్దు, దేవునికి బాధ పెట్టేవేమి వద్దు. ఆరోగ్య సంబంధమైన కొందరు పెద్దలు చెప్తారు అవి మంచి, వాటి గురించి నేనేమి అనట్లేదు, బైబిల్ కూడా ఏమి అనట్లేదు. కానీ దేవునికి విరోధమైన లోకాచారాలు ఉంటాయి కొన్ని, అవి వద్దు మనకే, అందులో నుంచే వచ్చాం. మళ్ళీ అవి కూడా చేస్తున్నాం అనుకో ఏమవుతున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం, అలాగే మన మనస్సులకు నచ్చినటువంటి విధి విధానాలను కూడా అనుసరిస్తున్నాం. ఈ రెండింటినీ కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎప్పటికీ దేవునికి దూరంగానే ఉంటాం, ఈ లోకపు బానిసలుగానే బ్రతుకుతాం. స్వతంత్రులము కాలేము. స్వతంత్రం అవ్వాలి అంటే ఈ లోక మర్యాదను అనుసరింపకు, ఉత్తమమైన దేవుని యొక్క సేవను, దేవుని యొక్క ప్రణాళికలను, ఆయన జీవన శైలిని తెలుసుకుని దాని ప్రకారంగానే బ్రతకాలి. శుక్రవారం చెప్తున్నాం అంటున్నాం, ఒకసారి చదివినిపించి అంటే చదివినిపించేస్తాను. ఎందుకనంటే అది ఏటో తేలాలి కదా. కొంతమంది శుక్రవారం దొంగలు ఉన్నారు, రానివారు, వారి కోసం 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరింపగా దేవుని మర్యాద అంటే ఏంటో చదివేస్తున్నాను, త్వరగా వినేయండి. ఏంటి ఉంటుందంటే 9 నుంచి చదువుతున్నాను. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవాలి. మన ప్రేమలన్నీ కపటమైనయే ఉంటాయి. దేవుడు ఏం చెప్పాడు? దేవుని మర్యాదలో మన ప్రేమ నిష్కపటమైనదే ఉండాలన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోక మర్యాదను కూడా మిళితం చేసుకుని మన ప్రేమల్లో కపటాన్ని మిళితం చేసుకుని ఉంటాం, అంటే నిష్కపటులుగా ఉండం మనం. కాబట్టి జాగ్రత్త, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకోండి, మంచిదాన్ని హత్తుకోండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఘనత విషయంలో ఒకరినొకడు కనపరుచుకోండి. అంటే అమ్మ నాకంత, నాకాడ ఆడెంత అనుకుంటాం మనం. ఆయమ్మ ఈ మధ్యన ఏదో కొంచెం అంటాం. మళ్ళీ ఏటిదంతా అంటే కుళ్ళు లోపల ఎక్కువైపోయి, అలాంటి మనసు ఎముకలు కుళ్ళు అంటే అండి పడిపోతే ఇరిగిపోతే. నాకు అది లేమో, అందుకే ఎరగలేదు. పొద్దున పడిపోయానండి బాబు నేను. పాటలు ఎట్టు దిగుతా పడిపోయినా అక్కడ వాళ్ళు అని ఎరగలేదు, కుళ్ళు లేదు నాకు. ఏమండి, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి అన్నాడు. మనం ఎంచుకోవాలి, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. అమ్మో కట్టి తిప్పేస్తుంది అన్నారు కనుక ఏమన్నా మంచి చీర కట్టుకుందని ఓహోహో వేసేసిడండి అనకండి. పెంట షర్ట్ వేసుకుంటేనే మంచిది అనండి. అలా అన్నప్పుడే మనకి మంచిది. మనం ఏమైనా కానీ చెడ్డ కోళ్ళు ఎట్టుకుని కానీ చూసాం అనుకో, పొద్దున్న అక్కడ చెప్పాను, మనం ఎలా చెడ్డ కోళ్ళు ఎట్టు చూస్తే పైనుంచి మనకు వచ్చేది కొలత. మనం కొలిసే కొలతే మనకు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పొద్దున్న వాళ్ళకి చాలా నొక్కు చెప్పాను. మనం ఏదైతే కొలుస్తామో అదే కొలవబడి మనకి ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ఏ కుళ్ళు మనసుతోటి ఎదుటోని చూస్తే ఆ కుళ్ళు నీకే చుట్టూ వచ్చేద్ది అనమాట. కాబట్టి కొలత దేవుని దగ్గర ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఒకరినొకడు ఘనంగా ఎంచుకోండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించండి. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుండి. మీకు మీరే బుద్ధిమంతులను అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవ్వరికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా కలిసిమెలిసి ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటేయండి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొనుంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొనుంటే అతనికి దాహం తీర్చు. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కొప్పగా పోయేదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించు. మళ్ళీ చదవండి. ఈ బ్రతికే మనకు ఉండాలి. జీవితాంతం చదవండి వచనాలు, ఈ బ్రతికే మనకు ఉండాలి. ఇదే దేవుని మర్యాద. నైతిక పరంగా మనం జీవించేటువంటి జీవితం ఇదే. ఈ లోకంలో సహోదరులతో, అన్యులతో, అందరితో మనం జీవించే జీవితం ఇదే. ఈ మర్యాద కాదని లోక మర్యాదను మనం అనుసరిస్తే ద్విమనస్కులు అవుతాం. దేవుడు ఉన్నాడు, దయ్యము ఉన్నది. ద్విమనస్కులు అయితే దేవుడికి వేరై దయ్యానికి దగ్గర అయ్యాం. దేవుడి నుంచి ఏమీ పొందుకోలేం. దేవుడి నుంచి ఏమీ పొందుకోకపోతే ఇంకెందుకు మనం దేవుని దగ్గర రావడం? అలాగని దేవుడిని వదిలేస్తే రేపో మాపో సత్తం మళ్ళీ ఆయన దగ్గరికే ఇలాగ వెళ్ళి బుర్ర కింద కొంచెం ఉంచోవాలి. ఏరా వద్దనుకున్నావు అన్నాడు అనుకో, అప్పుడు దేవుడు వద్దని వెళ్ళావు, ఓ ప్యాంటు దులుపుకుంటా మరీ పారిపోయావు
అంటాడనమాట. ఎందుకని? సచ్చేకి మళ్ళీ క్రీస్తు యేసు సింహాసనం ఎదుటే మనము అందరము ప్రత్యక్షము కావాలను. మనం చేసిన పనులు అవి చెడ్డవైనా సరే మంచివైనా సరే అవన్నీ పట్టుకుని ఆయన ముందుకు వెళ్ళాలని చూలట. అబ్బో ఆ రోజు మంచి ఒకసారిగా పరిగెట్టండి అంటాడనమాట ఆయన. ఇప్పుడు వద్దనుకుని పోతే బాబోయ్ ఇలాగా అని అనుకుంటే, కాబట్టి వచ్చినోడు వచ్చినట్టుగా దేవునికి నచ్చినట్టుగా ఒక్క మనసు కలిగి దేవుని కోసం బ్రతకగలిగితే దేవుడు నీ తండ్రి అయిపోతాడు, దేవుడు ఆస్తి అంతా మనదైపోతుంది. అలా కాదని ఇది కావాలి అది కావాలంటే అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఒకటి అంటాం కదా, అట్టు లేదు ముక్కకి రెండాటికి చెడిపోయిన బతుకులు అయిపోతాయి మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం, తెలుసుకున్నాం, లోక మర్యాదకు దూరంగా ఉందాం, దేవుని మర్యాదతో లోకంలో బ్రతుకుదాం. ఇక దేవుని మర్యాదతోనే సంఘంలో ఉండడం అంటూ ఒకటి ఉంది. తిమోతికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని చెప్తాడు. తిమోతికి రాసినట్టు ఈ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినున అన్నాడు. అంటే తిమోతి పౌలు ద్వారా విన్నాడు, పౌలు యేసుక్రీస్తు ద్వారా విన్నాడు, మనమేమో వాళ్ళిద్దరి ద్వారా వింటున్నాం. మొత్తానికి ఎలా వింటున్నావు అంటే అందరం కలిపి యేసుక్రీస్తు ద్వారానే వింటున్నాం. ఏమంటున్నాడంటే, నీవు నా వలన వినున హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. నీకు ఇవ్వబడినటువంటి వాక్యం ఉంది, దానికి ఒక ప్రమాణం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఏంటంటే, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ పూర్వం ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడ్డారో. ఉపదేశం ఒక క్రమమైనది, ఇది ప్రమాణంతో కూడింది. ప్రమాణంతో కూడినటువంటి హితవాక్యానికి మనం అప్పగింపబడ్డాం. ఉపదేశానికి ఒక క్రమం ఉంది, ఇష్టానుసారంగా చేసుకునేది కాదు. ఓ పద్ధతి ఉంది క్రైస్తవ్యం, దేవుని ఆరాధించే విధానం. లోక మర్యాదను వదిలి దేవుని మర్యాదతో బ్రతికే విధానం నేర్చుకుంటున్నాం. అయిపోయింది అది, అలాగే బ్రతకాలి. ఒకరితో ఒకరు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాం. రెండూ కలిపితే మన బ్రతుకు కుక్కలు జిమ్మని విస్తరైపోద్ది. అలా కాదని పౌరుషంగా దేవుని కోసం బ్రతికితే నిండైన దీవెనలు మనకే దేవుని నుంచి. తర్వాత రెండో క్రమం ఏంటంటే, అది నైతికంగా బ్రతికైతే ఇంకోటి ఆధ్యాత్మిక బ్రతుకు, అంటే దేవుణ్ణి ఆరాధించే విధానం ఉంటుంది. ఎందుకంటే లోకంలో క్రైస్తవులు రకరకాల ఆరాధనలు ఒక నచ్చిన విధానాలు కొనసాగిస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, హితవాక్య ప్రమాణం ఉపదేశ క్రమం అన్నాడు. అంటే ఒక క్రమం ఉంది, వాక్యానికి ప్రమాణం ఉంది, వాటిని అనుసరించడం మన యొక్క విధి. దేవుడు చెప్పాడు, అపోస్తలులు చేశారు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చేసింది. నేడు క్రీస్తు సంఘం చెయ్యాలి. వాళ్ళు ఏం చేశారో ఎలా ఉన్నారో అప్పుడే వాళ్ళ క్రీస్తు సంఘం అయ్యారు, మనం క్రీస్తు సంఘం అవుతాం. ఆ క్రమాన్ని వదిలేస్తే పేరెట్టుకున్న క్రీస్తు సంఘమే, అనుసరించే క్రీస్తు సంఘం అవ్వం. కాబట్టి ఆ అనుసరించే విధానంలో కూడా, విశ్వాస విధానంలో కూడా మోమాటం లేని వారే ఉండాలి. ఉందాం. అది వచ్చే వారం ఏటో తేల్చేసుకుందాం. అందరికీ వందనాలండి.